హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో మైసూర్పాకు తయారు చేస్తున్నాం. మా అమ్మగారు తయారు చేస్తున్నారండి మైసూర్పాకు. మైసూర్పాకు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మా అమ్మగారు చేస్తున్నారు. దానికోసం శనగపిండి 1 కప్పు తీసుకొని ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలండి. అసలు ఉండలు అనేవి రాకూడదు. 2 కప్పులు పంచదార, 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. పంచదార ఆయిల్ పక్కనే పెట్టుకోవాలి సిమ్లో. పావు కప్పు పంచదారలో పావు కప్పు వాటర్ పోయాలండి. అది పాకం రానిచ్చుకోవాలి. కొంచెం కరగనివ్వాలి పంచదార కరగనివ్వాలండి పూర్తిగా. అసలు ఉండకూడదు పంచదార అనేది. బాగా కరగనిచ్చి తీగపాకం వస్తే చాలండి. తీగపాకం వచ్చిన తర్వాత గుప్పుడితే శనగపిండి తీసుకొని వేస్తూ ఉండాలి. ఓ పక్క నుంచి నెయ్యి ఆయిల్ వేస్తూ ఉండాలండి గరిటెతోటి. అది ఒక 5-6 టైమ్స్ దాకా వేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అస్సలు ఆపకూడదండి. మైసూర్పాకుకి కలుపుతూనే ఉండాలి. మొత్తం లాస్ట్కి కొంచెం మొత్తం ఆయిల్ పోసేసుకొని దగ్గర పడ్డాక మైసూర్పాకుకి కలుపుతూనే ఉండాలండి. చాలాసేపు కలపాలి. కలిపిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత దాన్ని కట్ చేసుకోవాలండి ముక్కలుగా. కట్ చేసుకున్న తర్వాత ఒక 5 అవర్స్ తర్వాత అవి మనం తీసుకోవాలండి మళ్ళీ మైసూర్పాకుకి. నేనైతే మొదటిసారి వీడియో చేస్తున్నానండి, వాయిస్ ఇస్తున్నాను వీడియోకి. ఏమన్నా ఉంటే చెప్పండి, కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఏమన్నా కామెంట్లో పెట్టండి. 5 అవర్స్ తర్వాత అయితే దీన్ని చూడాలి. ఇట్లా మైసూర్పాకులా వచ్చిందండి. బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా ఇంట్లో మైసూర్పాకు మీకు నచ్చితే కనుక మీరు కూడా